వందల మంది వివోఏలకు మా రాష్ట్ర కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ సెర్ప్ ఆఫీసు నందు సెక్రటేరియట్ నందు వివోఏల సమస్యలపై రాష్ట్ర కమిటీ సంబంధిత మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ సార్ గారిని మన సెర్ప్ సిఇఓ మేడం గారిని కలవడం జరిగింది. మన సమస్యలను వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నో సుదీర్ఘ కాలం నుంచి మనం పోరాటం చేస్తుంటే మన పోరాటాలకు అనుకూలంగా ఈరోజు మన మంత్రి నమస్కారం. మన వివోఏల యూనియన్ తరఫున మొట్టమొదటిగా మన యూనియన్ నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం గత 2009 నుంచి అనుకున్న ఈ సర్క్యులర్ను 3 సంవత్సరాల కాల పరిమితిని రద్దు చేసినందుకు మొట్టమొదటిగా మన సిఇఓ మేడం గారు, మన మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ సార్కి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా వివోఏలందరూ కూడా ఐకమత్యంతో ఉండి మనకు కావాల్సిన ప్రతి ఒక్క పని సకాలంలో నెమ్మదిగా ప్రతి ఒక్క పని కూడా మనం మన సిఇఓ మేడం గారు, మన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు సార్ గారితో ప్రతి ఒక్క పని కూడా చేయించుకుంటూ అన్ని విషయాల్లో కూడా మనం క్రమబద్ధం కలిగి మన పనులు మనం చేసుకుంటూ జాగ్రత్త కలిగి ఉండాలని మనం ముఖ్యంగా నిర్ణయించుకుంటున్నాను. మరి ముఖ్యంగా మన నాయకులైన అన్నలందరూ కూడా, అన్నలు అక్క చెల్లెళ్ళు కూడా ఎంతో కష్టపడ్డారు. తినక టయానికి అర్ధరాత్రి టైం అనక ఏదనక ప్రతి ఒక్క విషయంలో కూడా మేము అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. మన వివోఏల తరఫున 27,000 మందివి మనము ఎంతగా ఎదురు చూసి ఆశిస్తున్న సర్క్యులర్ని మనం సాధించినందుకు మన స్టేట్ యూనియన్ అన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మరి మనం అడిగిన కోరికలన్నింటినీ కూడా త్వరలోనే తీరుస్తానని కొండపల్లి శ్రీనివాసరావు గారు, మన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు సారు, సెర్ప్ సిఇఓ మేడం ఆల్రెడీ సర్క్యులర్ రద్దయిపోయింది. పీడీ గారు లాగిన్లో వివోఏలు మార్చడానికి పీడీ గారు లాగిన్ ఇచ్చేసి ఉన్నారు. ఫోన్లు కానీ ఇన్సూరెన్స్లు కానీ 2 నెలల్లోనే మనకు అవన్నీ కూడా ఇచ్చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి దీనికి ఎంతో సంతోషిస్తూ మనమందరం ఒకలాగా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీనిని అనుకూలంగా చేసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి చోట నాయకులు మితిమీరిపోతున్నారు. దీని వలన మనకు ఒక సంతోషకరమైన వార్త మన సెర్ప్ ఆఫీస్ నుంచి ఈరోజు వెలువడుతుంది. అదేవిధంగా వివోఏలను తీసివేయడానికి గ్రామాలలో ఏదో కుయుక్తుల ద్వారా చిన్న నాయకులంతా తీసివేయాలని చాలా కుయుక్తులు పడుతున్నారు. అలాంటిది కూడా ఈరోజు మనకు మన సెర్ప్ సిఇఓ మేడం గారు మన డిఆర్డీఏ పీడీ గారి పరిధిలోకి తీసుకురావడం జరిగింది. కావున ఇది కూడా చాలా సంతోషకరమైన విషయము. అలాగే మనకు ఆండ్రాయిడ్ ఫోన్లు కానీ నుంచి ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ అతి త్వరలోనే మనకు అనుకూలంగా రావటం జరుగుతుందని మామూలుగా మన మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ సార్ గారు తెలియజేయడం జరిగింది. దీనికి అందరూ రాష్ట్రంలోని వివోలందరూ మన రాష్ట్ర నాయకులకు సహకరించి ఇంకా మన యూనియన్ ముందుకు తీసుకురావాలని మిమ్మల్ని మరీ కోరుతున్నాను. యూనియన్ వివోఏల సలహాదారుడు పి యేసురత్నం, కడప. అందరికీ నమస్కారం. ఏపీ వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్న వివోఏలకు అందరికీ ముఖ్య విజ్ఞప్తి. ఎందుకంటే ఇన్ని ఏళ్ళు మన కష్టార్జితం మన ప్రభుత్వం మన ప్రాజెక్టు గుర్తించి వివోఏలకు కాలపరిమితి 3 సంవత్సరాల కాలపరిమితి రద్దు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వివోఏలు తొలగించే ఎడిట్ ఆప్షన్ కూడా పీడీ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. వివోఏలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని పదే చెప్పుకుంటూ వచ్చాము. అధికారులతో మమేక మాట్లాడుతున్నాం. ఒకటిగా అంచెలుగా మనము నెరవేర్చుకుంటూ ప్రభుత్వంతో ప్రాజెక్టుతో కాళ్ళ వెళ్ళపడి ఎంతవరకైనా కానీ మన ఉనికిని చాటుకోనికి ఎంతో కృషి చేస్తున్నందుకు మన వివోఏలందరికీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందులో భాగంగా మనపై కక్షపూరితంగా కొందరు ఉండొచ్చు. అవన్నీ కూడా లేకుండా సెర్ప్ పరిధిలో కానీ డిఆర్డీఏ పరిధిలో కానీ కుటుంబ సమేతంగా ఒక అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెలాగా కలిసిమెలిసి పనిచేయాలా. ఎటువంటి డిమాండ్లు పత్రాలు ఇవ్వడము, ధర్నా చేయడము, రాస్తారోకలు చేయడము మనకు ఎప్పటికీ కానీ తగవు. మన చిరుద్యోగులము, చిన్న కుటుంబ సభ్యులము. మనకు రాబోయే కాలంలో తొందరలోనే మన వ్యక్తిగత ఖాతాలకు జీతాలు వేసే విషయం అయితేనేమి, అదేవిధంగా మొబైల్స్
ఫ్రీ సిమ్ వీటన్నిటిని కూడా పైన ప్రభుత్వం దృష్టిలో పెట్టాము. ఇన్సూరెన్స్ కూడా దీంట్లో సంఘ సభ్యులు కూడా ఇన్సూరెన్స్ కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంఘాన్ని అట్టు పెట్టుకొని సంఘం దగ్గర వినయ విధేయతలతో పనిచేయండి. ఎటు చెడు వ్యసనాలకు లోన్ కావద్దు. ఏ అధికారి చెప్పినా లంచాలకు పాల్పడద్దు. అందులో భాగంగా వివోఎలకు చెడ్డపేట తెచ్చే విధంగా ఏ నాయకుడైనా కానీ ఏ అధికారి అయినా కానీ ఎవరైనా కానీ చేస్తే యూనియన్ వివోఎల యూనియన్ క్షమించదు. రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే కొన్ని యూనియన్లు మన మీద కక్ష కట్టి ఇన్ని ఏళ్ల కాలంలో మనకు ఎటువంటి పని జరగకుండా అనవసరంగా ధర్నాలు రాస్తారోకోలు చేసుకుంటూ మనపై అధికారులు కూడా అక్కడ లెటర్ ఇచ్చారు, ఇక్కడ లెటర్ ఇచ్చారని చెప్పి మనల్ని వ్యతిరేకించి మన ఉనికిని దెబ్బకొట్టే విధంగా చేశారు. కాబట్టి ఈరోజు ఎవరి మాట వినకుండా సెరుపువారైతేనేమి అట్లయితే ప్రభుత్వం అయితేనేమి మన పక్షాన ఉండి మంచి ఫలితాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వానికి అట్లా సెర్పు ప్రాజెక్టుకు డిఆర్డీఏ ప్రాజెక్టుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఏపీ వెలుగు వివోల యూనియన్ అందులో భాగంగా మన రాష్ట్ర కమిటీ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రభుదాసు. ఈరోజు రాష్ట్రంలోని వివోఏ మిత్రులందరూ కూడా ఒక శుభదినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2009 నుంచి కూడా ఇప్పుడు ఏదైతే రాష్ట్ర నాయకత్వం ఉందో 2009 నుంచి కూడా చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఒక వివోఏ తన యొక్క జీవనాన్ని సాగించాలంటే కనీస వేతనం ఉండాలి, అలాగే యొక్క అర్హత ఉండాలి, సంఘ సభ్యులను అందరి సంయుక్తం చేసుకొని ఆ యొక్క పని చేయాలి. కాబట్టి ఈరోజు గత 2009లో చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో వాటన్నిటి కోసం ఈ రాష్ట్ర కమిటీ అందరూ కష్టపడ్డారు. కాబట్టి ఈరోజు వీళ్ళందరి కష్టఫలితంగా అలాగే మన ప్రభుత్వ నాయకత్వంలో ఏదైతే రాష్ట్ర కమిటీ ఉందో ఆ రాష్ట్ర కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మంచి విజయం సాధించారు. ఎందుకంటే రాష్ట్రంలోని వివోఏ మిత్రులందరికీ ఒక మంచిది జరగాలనే ఉద్దేశంతో వివోలను తొలగించకూడదనే ఉద్దేశము, అలాగే వివోలను తొలగించాలంటే ఎడిట్ ఆప్షన్ అనేది ఏపీ చేతుల్లో ఉండేది. కాబట్టి ఈరోజు పీడీ గారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. అలాగే మినిస్టర్ గారు అయితేనేమి, సీఓ గారు అయితేనేమి, ప్రభుత్వ ప్రజలు అయితేనేమి ఈ యొక్క అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ఈ యొక్క కృషి చేయడంలో రాష్ట్ర కమిటీ సభ్యులందరి యొక్క కృషి ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలోని వివోలందరూ కూడా ఈ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ రుణపడి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి రాష్ట్ర కమిటీ యొక్క సభ్యులందరికీ రాష్ట్రంలోని వివోలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు చేసిన కృషి అనేది ఆషామాషి కాదు. ఎంతో ఒక టైంకి తినక ఎంతో కష్టపడితే కానీ రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఈ యొక్క నిర్ణయం రాలేదు. ఏది ఏమైనా మీరందరి వినియోగించుకోవడం వల్ల ఈరోజు ఈ యొక్క సర్కులర్ అనేది 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు కావడం జరిగింది. అలాగే ఈ యొక్క లాగిన్ ఏదైతే ఉందో ఎడిట్ ఆప్షన్ పీడీ గారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. అలాగే ఇన్సూరెన్స్ అయితేనే ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా మనకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి ఏది ఏమైనా ఈ యొక్క కోరికలు డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో మన మిత్రులు ఇందాక చెప్పారో దాదాపుగా అన్ని విషయాలు చెప్పారు. కాబట్టి అవన్నీ విషయాలు సాధించడంలో ఇక్కడ ఉన్న అందరి కృషి కూడా పట్టుదల ఉంది, వాళ్ళ యొక్క కష్ట ఫలితం ఉంది. ఎందుకంటే సమయానికి అన్నం తినక డబ్బులు చేతుల్లో ఉన్నా లేకపోయినా అప్పులు చేసి కూడా ఈ యొక్క యూనియన్ ఏదైతే సాధించాలని అనుకున్నామో 2009 నుంచి కూడా నాయకత్వం అంతా కష్టపడి ఈరోజు సాధించుకున్నారు. ఏది ఏమైనా ఇన్ని సంవత్సరాల కష్ట ఫలితం ఏదైతే ఉందో అది ఈరోజు ఫలించింది. కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఈ యొక్క మంత్రి మన గౌరవనీయులు కొండపల్లి శ్రీనివాస్ సార్ గారు, అలాగే సీఈఓ మేడం గారు, అలాగే ఈ యొక్క సెరుపు సంస్థలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ సెలవు వల్ల ఈ యొక్క రాష్ట్ర కమిటీ యొక్క సెలవు వల్ల ఈరోజు ఈ సర్కులర్ రద్దు చేయడం జరిగింది. కానీ ఏది ఏమైనా ఈ యొక్క సర్కులర్ రద్దు చేయడంలో ఇవన్నీ డిమాండ్స్ సాధించడంలో మనలందరూ కృషి ఉంది. కాబట్టి మరొకసారి రాష్ట్రంలోని వివోలందరూ కూడా ఈ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతా రూపంలో ధన్యవాదాలు తెలియజేయాలని ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివో మిత్రులందరూ తెలియజేస్తున్నాము. ఏది ఏమైనా మన యొక్క సమస్యలు పరిష్కారం అయ్యాయి. కాబట్టి మన ప్రభుత్వం ఏదైతే అది పిలిపించిందో ఈ యొక్క గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలు మనం ఏమైతే పనిచేస్తున్నామో అవన్నీ కూడా సక్రమంగా చేసి మన యొక్క భవిష్యత్తుకు పునాది వేసుకుని భవిష్యత్తులో కూడా మనం మళ్ళీ మన యొక్క వేతనాలు పెంచుకోవడానికి ప్రభుత్వ ప్రజల దగ్గర తీసుకెళ్లి మన వేతనాన్ని పెంచుకోవడానికి కూడా ఈ యొక్క కమిటీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా రాష్ట్రంలోని వివో మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే టీ మధ్యలేటి రాష్ట్ర వివో యూనియన్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు 9వ తారీఖు 10వ నెల 2025 ఏపీ వెలుగు వివోల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభుదాస్ అన్నగారి ఆధ్వర్యంలో ఒక దసరా పండుగ అయిపోయింది అనుకుంటున్న సమయంలో మన వివోల 28,000 పైచీలకు దేశంలో రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 28,000 వివోల పైచీలకు అందరికీ ఈరోజు ఒక శుభవార్త.
సువర్ణ వార్తక ఇది ఒక పండగ దినంగా పర్వదినంగా జరుపుకోవాల్సిన తరుణం అని చెప్పని ఇది నేను విన్నవించుకుంటున్నాను. ఇది ఒకటి ఏపీ వెలుగు వివోఏల యూనియన్ కు మాత్రమే ఇది సాధ్యమైందని చెప్పగలుగుతాం. ACI2 మాత్రము కాదు. ఎందుకంటే ఫోటోలు ఎన్నైనా పెట్టుకోవచ్చండి, ఏదైనా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ ఎలా ఉంది అంటే మార్ఫింగ్ మనకి ఏది కావాలంటే చేసుకోవచ్చు. కానీ నిజంగా ఎవరైతే చేసి ఉన్నారో, దేనికి ఎవరు కృషి చేసి ఉన్నారో అది ఎవరు అని అంటే ఏపీ వెలుగు యూనియన్ ప్రభుదాసు అన్నగారి ఆధ్వర్యంలో రాష్ట్ర యూనియన్ కమిటీకి మాత్రమే నిరంతరము ఆర్నిసలు శ్రమించి ప్రతి ఒక్కరిని అధికారంతో కాకుండా ప్రతిమలాడుతూ ప్రాజెక్టులు ప్రభుత్వాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటూ ఒక్కొక్కరిని అందరినీ కలుపుకుంటూ రాష్ట్ర యూనియన్ ముందుకు ఏపీ వెలుగు యూనియన్ రాష్ట్రంలో వెలుగు యూనియన్ ముందుకు సాగుతూ ఉంది. ఇది ఎవరెవరో పెట్టుకోవచ్చండి. ఇది CIT వాళ్ళు మేము సాధించిన గంతగా చెప్పుకుంటున్నారేమో, కాదు అని మేము బల్ల కొద్ది మీకు వాళ్ళు చెప్తే కనుక మీకు ఫోటోలు ఉండాలి కదా. సర్క్యులర్ గౌరవ మంత్రి గారు, సెర్పు మంత్రి గారు అయినటువంటి శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే సెర్పు CEO మంత్రి కరుణకుమారి మేడం గారు వారి చేతుల మీదుగా ఏపీ వెలుగు యూనియన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రభుదాస్ అన్నగారు, అలాగే సలహాదారులు యేసురత్నం అన్నగారు అధ్యక్షతన, ఏపీ వెలుగు యూనియన్లు అందరి అధ్యక్షతన ఇది ఒక సర్క్యులర్ జారీ చేసినటువంటి శుభతరుణంగా దీన్ని పరిగణించాలని చెప్పానని మన 28,000 పైచిలకు వివోఏల యూనియన్ ఈ రోజు మాత్రమే మన జీవితంలో ఒక దసరా పండుగ వచ్చింది అని చెప్పనని ఈ విషయముగా దసరాకి దీపావళి రెండు కలిపి 9వ తారీఖు 10వ నెల అక్టోబర్ 2025న చరిత్రలో నిలిచిపోయే విధంగా మనము దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలని తెలియచేసుకుంటూ, ఇది ఒక చరిత్రలో ఎన్ని ఏళ్ల నుంచి కష్టపడ్డామండి దీని గురించి మాటలు చెప్పుకోవడం కాదండి. మాటలు చెప్పడం ఎవరైనా చెప్తారు, అది చేతల్లో చూపించడము ఒక్క వెలుగు యూనియన్ లీడర్స్ కు మాత్రమే సాధ్యమైంది. అది ప్రభుదాస్ గారి అన్న సారథ్యంలో మాత్రమే అని నేను బల్లగుద్ది రూఢిగా చెప్పుచున్నానండి. దీని గురించి అది దసరా దీపావళి ఈ సువర్ణ అక్షరాలతోటి మన జీవితాల్లో దీన్ని ఒక సువర్ణంగా చెక్కుకోవడానికి, ఇది ఒక అధ్యాయంగా తెర తీయడానికి, ఇలాగే భవిష్యత్తు కార్యాచరణలో ఇంకా అనేకంగా మొబైల్ ఫోన్స్ కానివ్వండి, అలాగే వివోఏల రద్దు అనేది మన పీడీ గారు లాగిన్కి ఇవ్వడం జరిగింది. ఇది కానివ్వండి ఇంకా అనేక కార్యాచరణలు భవిష్యత్తులో మన వెలుగు వివోఏల యూనియన్ ప్రభుదాస్ అన్నగారి ఆధ్వర్యంలో రాష్ట్ర యూనియన్ కమిటీ ముందుకు తీసుకుపోతూ ప్రభుత్వానికి ప్రాజెక్టుగా సానుకూలంగా నడుచుకుంటూ ఆ పనులు జరిగించుంటూ మనకి ఏవి కావాలో అనేది అడుగుతూ వారితో చేయించుకుంటూ ముందుకు సాగడానికి మేమందరము కూడా కలిసి కృషి చేయడానికి ప్రోత్సాహంతో ముందుకు నడుస్తున్నాము. ఇట్లు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన ప్రభుత్వానికి, అలాగే మంత్రివర్యులకి, సెర్పు CEO మేడంకి మా రాష్ట్ర యూనియన్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏపీ రాష్ట్ర వెలుగు యూనియన్ ప్రభుదాస్ అన్నగారి ఆధ్వర్యంలో బి మేరీ రాణి EC సభ్యురాలి అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఉన్నటువంటి 27,000 పైచిలకు వివోఏ మిత్రులందరికీ ఈరోజు ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి రోజుగా ఈరోజు మేము భావించడానికి ఎంతో సంతోషిస్తున్నాము. ఎందుకంటే మన చిరకాల స్వప్నం, చిరకాల కోరిక, చిరకాల సమస్య అయినటువంటి 3 సంవత్సరముల కాల పరిమితి సర్కులర్ రద్దు అనే ఒక అంశం మీద మన యూనియన్ సుదీర్ఘంగా పోరాటం చేస్తూ, అంటే సానుకూల దృక్పథంతో ఈరోజు ఆనాటి నుండి నేటి వరకు ఏదైతే మనం కష్టపడ్డామో, ఏదైతే శ్రమించామో ఆ ఒక కష్టం ఒక వృధా కాకుండా ఈరోజు మనకు ఫలితం అనేది వచ్చింది. సో ఈరోజు చాలా 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 సంతోషదగ్గ విషయము, చాలా గర్వించదగ్గ విషయంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈ రోజున విజయవాడ నందు సెక్రటరియట్లో ఏపీ వెలుగు వివోఏల యూనియన్ మన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మినిస్టర్ గారు, మరి ప్రభుత్వము, మరి సెర్పు CEO మేడం గారు మాకు ఈరోజు 3 సంవత్సరముల కాల పరిమితి సర్కులర్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సర్కులర్ను మనకి అందించడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. కావున రాష్ట్రంలో ఉన్నటువంటి వివోఏ మిత్రులందరికీ ఈరోజు ఒక పండుగ వాతావరణంలాగా ఉండాలని చెప్పేసి ఈరోజు మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ సర్కులర్ ఒక రద్దు కోసము పోరాడినటువంటి వివోఏ లేడు, కష్టపడినటువంటి వివోఏ లేడు. ఈ ఒక్క రోజు కోసము మనం ఎన్నో రోజులుగా ఎదురు చూడడం జరిగింది. ఆ ఒక రోజు ఈరోజు వచ్చినందుకు మనం చాలా సంతోషంగా ఉన్నాము. వచ్చినందుకు గాను సంతోషిస్తూ ఈ రోజు నుంచి మనము ఈ సర్కులర్ రద్దు విషయమై మనం పోరాడినందుకు గాను మనకు ఫలితం దక్కిందని చెప్పేసి ఈరోజు
రాష్ట్రంలో ఉన్నటువంటి వివోఏ మిత్రులందరికీ పేరు పేరున తెలుపుకుంటూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో అలాగే మనం ఈ రోజు నాటి నుండి నేటి వరకు మన ప్రభుదాస్ అన్న గారు మరియు యేసురత్నమన్న గారు ఆధ్వర్యంలో మనం ఏదైతే యూనియన్ నడుపుకున్నామో ఆ యూనియన్ సుదీర్ఘమైనటువంటి సానుకూల పోరాట ఫలితంగానే మనకు ఈ రోజు ఈ సర్కులర్ రద్దు విషయం అయితేనేమి, అలాగే ఈ రోజు మినిస్టర్ గారు గౌరవనీయులు మినిస్టర్ సార్ గారు కొండపల్లి శ్రీనివాస్ సార్ గారు మరియు అలాగే మన సెర్ప్ సిఇఓ మేడం గారు మాకు ఈరోజు చెప్పినటువంటి అంశాల్లో సర్కులర్ రద్దును అలాగే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ కూడా దాదాపు అవి వాటి కూడా తొందరలో అందిస్తాం, అలాగే ఫ్రీ సిమ్ కూడా ఇస్తామని చెప్పిండ్రు. అలాగే ఇన్సూరెన్స్ వివోఏలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా మరియు వేతనాలు కూడా క్రమం వచ్చే విధంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనకు హామీలన్నీ మేము ఏమైతే అడిగామో వాటిలో దాదాపు 70 to 80% హామీలను కూడా నెరవేర్చినందుకు గాను ప్రత్యేకించి ఈ కూటమి ప్రభుత్వానికి మరియు ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకించి ఈ చొరవ తీసుకొని మా యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి ఎంతో సుదీర్ఘంగా పనిచేసేందుకు గాను మనకి సపోర్ట్ చేసేందుకు గాను సిఇఓ మేడం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు నుండి విఓఎస్ ఎడిట్ ఆప్షన్ అంటే విఓఏల యొక్క తీసివేత యాడింగ్ డిలేషన్ కూడా నేటి నుండి అనగా 9/10/2025 అక్టోబర్ ఈ రోజు రాసుకోండి, ఈ రోజు నుంచి పీడీసార్ లాగిన్ లో వెళ్ళడం జరుగుతుంది. ఇక మండల స్థాయిలోన విఓఎల్ ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. కావున ఈ యొక్క ఆప్షన్ ని మనకు అందించేందుకు గాను మన గతంలో కూడా కోరడం జరిగింది. మన యూనియన్ ఆధ్వర్యంలో కూడా ఇదే విషయాన్ని పదే ప్రస్తావించడం జరిగింది. సో అందుకు గాను ప్రభుత్వం మన సమస్యలన్నీ ఆలకించి సానుకూలంగా చర్చించి మనతో చర్చలు జరిపి ఈ రోజున విజయవాడ సచివాలయం నందు మా యూనియన్ ఆధ్వర్యంలోన ఈ రోజు ఈ 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు విషయము, అలాగే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ మనకు శాంక్షన్ చేయ విషయము, అలాగే మనకి పీడీసార్ గారి లాగిన్ లో విఓఎల్ ఎడిట్ ఆప్షన్ ను, అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యము, ఫ్రీ సిమ్ వీటన్నింటిని కూడా ఈరోజు మనకి అందించడం జరిగింది. కావున ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విఓఏలందరికీ ఈ విషయం తెలియజేయడం కొరకు ఈరోజు మీ అందరికీ సమాచార నిమిత్తం ఈ విషయాన్ని తెలియజేసేందుకు మాకు సంతోషిస్తూ మీరు కూడా ఆనందపడతారని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క విషయం మన అందరి సహకారము సహాయంతో జరిగినటువంటి విషయంగా అందరూ భావించి ఇక ముందు కూడా మన అందరి సహకారము అందరి కష్టార్జితం ఇది ఎవరో నేనొక్కరో ఇంకొకరు కాకుండా మనము రాష్ట్రంలో ఉన్నటువంటి 27,000 మంది విఓఏల యొక్క ఆకాంక్ష ఈ కష్టం ఈ రోజు మనకి సాకారం అయినందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ అభినందనలతో ఇట్లు ఏపీ వెలుగు విఓఏల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు మరియు అలాగే రాష్ట్ర కమిటీ మొత్తం ఈ రోజు విజయవాడ నందు ఈ యొక్క సక్సెస్ మీట్ ను చేసినందుకు గాను అందరికీ, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు వనిజ గారు, అలాగే ఉపాధ్యక్షులు నాని గారు, మన మాజీ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు మధ్యడన్న గారు, అలాగే ఈసీ మెంబర్ అయినటువంటి రవికుమార్ గారు, మిగతా మన రామలింగప్పన్న గారు, అలాగే మా భాస్కరన్న గారు, ఇలా అంతా మన స్టేట్ కమిటీ మణియక్క గారు ఈ రోజున ఈ యొక్క సమావేశానికి హాజరయ్యి ఇప్పటికి కూడా అంటే ఈ రోజు కూడా ఈ సెక్రటరియట్లోన ఈ యొక్క పత్రాలని మినిస్టర్ చేతుల మీదుగా తీసుకొని వచ్చి ఈ రోజు మీ ముందుకు ఉంచడానికి మేము రావడం జరిగింది. సో ధన్యవాదములు అందరికీ కృతజ్ఞతలతో ఏపీ వెలుగు విఓఏల యూనియన్ రాష్ట్ర కమిటీ.